రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని ఆశిస్తూ నాగార్జున సాగర్లో ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. వేద మంత్రోచ్చరణల నడుమ వైదిక క్రతువు వైభవపేతంగా కొనసాగుతోంది. మరింత సమాచారం యాగశాల వద్ద నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వరుణుడి కరుణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వరుణయాగానికి తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ తీరంలో తెల్లవారుజామున 4 గంటలకు వరుణయాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రస్తుతం వరుణయాగం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ తీరంలో ఉన్నటువంటి విజయ విహార్ హోటల్ వద్ద ఈ మండపాలను ఏర్పాటు చేసి ఇక్కడ వైదిక క్రతువునైతే అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించినటువంటి అర్చకులు వేద పండితులు నిర్ణయించినటువంటి ఈ ముహూర్తానికి ఈ వైదిక క్రతువునైతే నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం ఆయన 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 3 గంటల వరకు ఇక్కడికి చేరుకోనున్నారు. చేరుకున్న తర్వాత 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 3 గంటల 20 నిమిషాల తర్వాత ఈ వైదిక క్రతువు అయితే పూర్తి కానుంది. ఆ తర్వాత తిరిగి ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్కి హెలికాప్టర్లో బయలుదేరుతారు. అయితే ప్రస్తుతం ఈ మహాక్రతువు అట్టహాసంగా కొనసాగుతుంది, వైభవపేతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైతుల క్షేమం కోసమే తాము ఈ యాగాన్ని తలపెట్టామని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆశించిన మేర రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు రైతుల సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కర్ణాటక, మహారాష్ట్రలో కొంతమేర వర్షాలు కురిసి ఇటు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు చేరినప్పటికీ కూడా ఇటు నాగార్జున సాగర్కి మాత్రం ఇంకా ఏమాత్రం కూడా ప్రవాహం అనేది రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు సాగుకు ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలోనే అటు సాగర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జలాశయాలు, చెరువులు కూడా నిండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వరుణయాగాన్ని తలపెట్టారు. వరుణయాగం చేస్తే ఇటు ప్రకృతి కూడా సహకరించాలి, ప్రకృతి కూడా ఆరాధిస్తూ ఉంటాం మనం సంప్రదాయం ప్రకారం అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే పూజ కొనసాగుతుంది. 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం వర్షాల కోసం ఎదురు చూస్తూ కూర్చోము, తాము అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క నీటి చుక్కను కూడా తాము బాధ్యతతో వినియోగిస్తామని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే అన్ని చర్యలు తీసుకుంటూనే మన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా ప్రకృతి అనుగ్రహాన్ని కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈ వరుణయాగాన్ని తలపెట్టామని మంత్రి చెప్పడం జరిగింది. ఈ మేరకు సీఎం కూడా నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి సంబంధించినటువంటి అర్చకులు, వేద పండితులు నిర్ణయించినటువంటి ముహూర్తానికి అయితే ప్రారంభమైంది ఈ పూజా క్రతువు అంతా. ఈ వరుణయాగం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అయితే రైతాంగ ప్రయోజనాలకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు వర్షాలు సమృద్ధిగా కురవాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, పాడి పంటలు సమృద్ధిగా పండాలి అనేటువంటి ఒక ఆశతో ఇటు మానవ ప్రయత్నానికి ప్రకృతి అనుగ్రహం కూడా తోడైతే, దైవశక్తి కూడా తోడైతే విజయం తప్పదనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మహా వైదిక క్రతువుకు శ్రీకారం చుట్టామని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఒక్కొక్కరు ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. అందుకు తగ్గట్టే పటిష్ట ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పూజ మాత్రం ఈ వరుణయాగం నాగార్జున సాగర్ తీరంలో అయితే వైభవపేతంగా కొనసాగుతుంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నాగార్జున సాగర్ నుంచి.